ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతుంది. నాటి వైసీపీ పాలకుల కారణంగానే లడ్డూ కల్తీ జరిగిందని కూటమి సర్కార్ ఆరోపిస్తుంది. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని సైతం నిర్వహించింది. అయితే ఇదంతా చంద్రబాబు కుట్ర అని వైసీపీ ఆరోపిస్తుంది. రాజకీయాల కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ తిరుమల లడ్డూ అంశంపై యుద్ధమే జరుగుతుంది. ఇక ఈ క్రమంలో తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు చెడగొట్టారు అని ఇక ఆయన ఆరోపించడం జరిగింది. జంతువుల కొవ్వుతో కల్తీ జరిగింది అంటూ అబద్ధాలాడారని జగన్ మండిపడ్డారు. ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్ లో భాగంగా వైసీపీ అధినేత జగన్ సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. 27న రాత్రి తిరుమలకు జగన్ చేరుకోబోతున్నారు. 28న ఉదయం స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మాధవి, అంటే రానున్న ఒక వారం 10 రోజుల్లో ఈ లడ్డూలో కల్తీనే వ్యవహారం మరింతగా హీటు పుట్టించిపోతుంది. ఇప్పటికే గడిచిన 10 రోజులుగా రాష్ట్ర రాజకీయాలను ఈ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రత్యేకించి కీలకమైన ముఖ్య నేతలంతా కూడా తిరుమలకు క్యూ కడుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రత్యేకించి వైఎస్ జగన్, అంటే వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన హయాంలోనే లడ్డూ కల్తీ గురైందని ప్రధానంగా ఆరోపణ. ఈ నేపథ్యంలో దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో నాటి సీఎం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ రేపు రాత్రి తిరుమలకు రాబోతున్నారు. రేపు రాత్రి తిరుపతి చేరుకొని రాత్రికి తిరుమలకు వెళ్ళిపోతారు. ఎల్లుండి ఉదయం సోమవారం దర్శించుకోబోతున్నారు. అదే రోజు అంటే 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించే విధంగా వైఎస్ జగన్ ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. లడ్డూ కల్తీనే వ్యవహారాన్ని తమకు చుడుతున్నారని, ఇదంతా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా పైచేయి సాధించేందుకే దేవుడితో రాజకీయాలు చేస్తున్నారని, దీన్ని ఎండగట్టేందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్టుగా వైఎస్ జగన్ ఇదివరకే ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో రేపైన తిరుపతి వస్తారు, తిరుమలకు వెళ్తారు. రాత్రి తిరుమల కొండపై బస చేసి ఎల్లుండి ఉదయం సోమవారం దర్శించుకోబోతున్నారు. మరోవైపు ఆయన రాక నేపథ్యంలో ప్రత్యేకించి కూటమి పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ క్రైస్తవ మతానికి చెందిన వైఎస్ జగన్ మరో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటూ తీవ్రస్థాయి వివాదాన్ని లేపబోతున్నారు. అవసరమైతే రేపు ఆయన పర్యటనను అడ్డుకునేందుకు కూడా బీజేపీ శ్రేణులు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఈవెన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మొదలు కింది స్థాయి నేతల వరకు అందరూ కూడా ఒకే డిమాండ్ లేవనెత్తుతున్నారు. డిక్లరేషన్ పైన, హిందూ మతం పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ వైఎస్ జగన్ ఇవ్వాలి. అంతేకాకుండా చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పి తిరుమల కొండపైకి వెళ్ళాలి, లేకుంటే అడ్డుకు తీరుతామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుపతి పర్యటన అత్యంత ఉత్కంఠభరితంగా సాగే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇక ఎల్లుండు ఆయన కొండపై ఏం చేయబోతున్నారు? కేవలం శ్రీవారిని దర్శించుకుంటారా, లేక ఏదైతే టీటీడీ పాలక మండలి చైర్మన్గా పనిచేసిన భూమన్ కరుణాకర్ రెడ్డి 3 రోజుల క్రితం అఖిలాండం వద్ద వెళ్ళి ప్రమాణం చేసిన సంగతి తెలిసింది. అదే సందర్భంలో ఆయన పోలీసులు అడ్డుకుని బలవంతంగా కొండపై నుంచి కిందకు పంపారు. మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం అఖిలాండం వద్ద, అంటే తిరుమల కొండపై ఆలయం ముంగిట ఉన్న అఖిలాండం వద్ద అట్లాంటి ప్రమాణం ఏమన్నా చేస్తారా? చేసేటప్పుడు సమయంలో పోలీసులు ఎలా ప్రవర్తించబోతున్నారు? ఇవన్నీ కూడా అత్యంత ఆసక్తికరమైన అంశాలుగా మారిపోయి మొత్తంగా రేపు ఆయన రాబోతున్నారు. 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇదలా ఉంచితే మరోవైపు పవన్ కళ్యాణ్ తన ప్రాయచిత్త దీక్షలో భాగంగా దీక్షను విరమించేందుకు 1వ తేదీ తిరుమల వస్తున్నారు. ఆయన కాలినడకన తిరుమల కొండపైకి వెళ్ళి 2వ తేదీని సోమవారం దర్శించుకుంటారు. మరోవైపు మనకు తెలుసు అక్టోబర్ 4వ తేదీన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా వార్షిక బ్రహ్మోత్సవాలు ముంగిటే ఈ లడ్డూలో కల్తీనే వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రేపడం కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వసలు సమర్పించేందుకు 4వ తేదీ చంద్రబాబు నాయుడు
తిరుమల రాబోతున్నారు. అంటే కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు కీలక నాయకులు తిరుపతి తిరుమలకు రాబోతున్న ఈ నేపథ్యంలో రానున్న 10 రోజులు ఈ వ్యవహారం మరింత తీవ్ర స్థాయిలో దుమానం రేపే పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆ ఉత్కంఠ పరిస్థితి నెలకొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా బీజేపీ నేతలు మరికొంతమంది ఇదే డిమాండ్ను తీవ్ర స్థాయిలో చేయబోతున్నారు. డిక్లరేషన్ సమర్పించాలని, అట్లాగే కల్తీ నెయ్యికి కారకుడైన ఆయన క్షమాపణ చెప్పి మరీ స్వామివారి దర్శనానికి వెళ్ళాలని ఇట్లాంటి ఒక డిమాండ్ లేవనెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా అవసరమైతే అలిపిరి వద్దే వైఎస్ జగన్ను అడ్డుకుంటామంటూ కూడా బీజేపీ నేతలు మరోసారి హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ పర్యటనలు ఎలా సాగబోతున్నాయి. మొత్తంగా లడ్డూ నెయ్యి వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఇప్పటికే ప్రభుత్వం సిట్టు నియమిత సంగతి తెలిసిందే. సిట్టుకు సంబంధించిన పూర్తి స్థాయి జీవో ఈవేళ రేపట్లో రాబోతుంది. దాదాపు 10 మంది సభ్యులు ఇందులో ఉండబోతున్నారు. 3 ఐపీఎస్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా కూడా మరో 2 రోజుల్లోనే, అంటే మొత్తం కమిటీ ఏర్పడిన తర్వాత ఈ దర్యాప్తు బృందం తిరుమలకి తిరుపతికి వచ్చే అవకాశం ఉంది. వారు కూడా ముమ్మరంగా ఇక్కడ దర్యాప్తు జరగబోతున్నారు. మరోవైపు నిన్ననే మనం చూసాం, స్వయంగా టీటీడీ ఈ అంశంపైన పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అన్ని కోణాల్లో కూడా వ్యవహారం మరింతగా రాజుకుంటోంది. మాధవి, మురళి, అంటే రాజకీయ నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళతో కొంత ఇబ్బందికర ఘర్షణ వాతావరణం అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది తిరుమలలో. సరే, ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా అంటే వీవీఐపీల పర్యటన పోలీస్ శాఖకు పెద్ద సవాలుగా మారుతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి వైఎస్ జగన్ పర్యటనను ప్రశాంతంగా ముగించడం తిరుపతి తిరుమల పోలీసుకు ఒక ఛాలెంజ్గా మారే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్ పర్యటన అడ్డుకు తీరుతామని ఇటు నిన్నటి నుంచి కూడా టీడీపీ నేతలు, మరోవైపు బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఈవేళ కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఇదే అంశాన్ని లేవనెత్తే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంగా బీజేపీ నేతలు ఈవేళ మధ్యాహ్నం టీటీడీ ఈవోని కలిసి ఆ మేరకు జగన్ దగ్గర డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే ఆలయంలోకి అనుమతించాలంటూ టీటీడీ ఈవోని విజ్ఞప్తి చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ పరిణామాలంతా ఒక రకమైన ఉత్కంఠ వాతావరణానికి కారణమవుతుండడంలో ఎట్లాంటి అనుమానం అవసరం లేదు. మొత్తంగా పోలీస్ శాఖ పెద్ద సవాలుగా మారిపోతుంది. 3 అతి ముఖ్య నాయకులు రానున్న రోజుల్లో తిరుమలకు రాబోతున్నారు. మళ్ళీ పోలీస్ శాఖకి ఇది ఒక పెద్ద సవాలుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, థాంక్యూ మురళి.